హాయ్ ఫ్రెండ్స్, లీగ్ దశ ముగింపు దశకు చేరుకుండడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025లో టాప్ 2 ఫినిషింగ్ కోసం టీంలు పోటీ పడుతున్నాయి. టాప్ 2లో చోటు దక్కించుకున్న జట్లకు 2 అవకాశాలు లభిస్తాయి. అందుకే టాప్ 2లో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు క్వాలిఫైయర్ కోసం 4 జట్లు ఎంపికయ్యాయి. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అలానే గుజరాత్ టైటన్స్ జట్లు అర్హత సాధించాయి. మరి ఈ జట్లలో టాప్ 2లో ఎవరు ఉంటారనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు క్వాలిఫైయర్ 1 రేస్లో కొనసాగించడానికి ప్రతి జట్టు ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో ముందుగా ముంబై ఇండియన్స్. ప్రస్తుతం ఈ జట్టు 4వ స్థానంలో ఉంది. ముంబైకి పంజాబ్తో ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే 18 పాయింట్లకు చేరుకుంటుంది. అయితే ఈ జట్టు టాప్ 2లో ఉండాలి అంటే మాత్రం మిగతా జట్ల విజయాలపై ఆధారపడి ఉంటుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్తో 2 జట్లు కూడా మిగిలిన అన్ని మ్యాచ్లు ఓడిపోయినప్పుడు మాత్రమే ముంబై జట్టు టాప్ 2లో ఉంటుంది. ఇక గుజరాత్ టైటాన్స్, ఎల్ఎస్జీతో జీటీ ఇటీవల ఓడిపోవడంతో వారికి పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతానికి టాప్ 2లో ఉన్నప్పటికీ ఆ మ్యాచ్ ఓటమి టాప్ 2 ఆశలు దెబ్బతీసింది. వారికి ఇప్పుడు సిఎస్కేతో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తేనే టాప్ 2లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అది మాత్రమే సరిపోదు. ఈ జట్టు కూడా ఆర్సీబీ అలానే పంజాబ్ కింగ్స్ 2 మిగిలిన మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికీ టాప్ 2లో ఉంది. ఇంకా ఈ టీం ఎస్ఆర్హెచ్ అలానే ఎల్ఎస్జీ జట్లతో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిస్తేనే టాప్ 2లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అలానే వారి నెట్ రన్ రేట్ కూడా చాలా కీలకం కానుంది. ఇక చివరిగా పంజాబ్ కింగ్స్ జట్టు కూడా 3వ స్థానంలో ఉంది. అందుకే జరగబోయే 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఈ జట్టు డీసీ అలానే ముంబై జట్టుతో జరిగే మ్యాచ్లు గెలవడమే కాకుండా నెట్ రన్ రేట్లో ఆర్సీబీని అధిగమించాలి. ఇక ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ షెడ్యూల్లో వేదికలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. న్యూ చండీగఢ్ అలానే అహ్మదాబాద్ వేదికల్లో 4 నాకౌట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇక మనం ఐపీఎల్ ప్లే ఆఫ్ షెడ్యూల్ని గమనించినట్లయితే క్వాలిఫైయర్ 1 మ్యాచ్ గురువారం మే 29, 2025న కొత్త పీసీఏ స్టేడియం న్యూ చండీగఢ్లో జరుగుతుంది. అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ మే 30, 2025 శుక్రవారం రోజున కొత్త పీసీఏ స్టేడియం న్యూ చండీగఢ్లో జరుగుతుంది. ఇక క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆదివారం జూన్ 1న 2025 నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరుగుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్ మంగళవారం జూన్ 3న 2025 నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఏ మ్యాచ్ టైటిల్ని గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.